అది ఒక దట్టమైన అడవి. ఆ అడవికి రాజు సింబా. అతని రాజ్యంలో జంతువులన్నీ ఎంతో ఆనందంగా ఉండేవి. అంతా సవ్యంగా సాగుతూ ఉంటుంది. ఒకరోజు అకస్మాత్తుగా దుష్టశక్తులు కలిగిన ఒక డ్రాగన్ అడవిలోకి వస్తాడు. అతను అతని దుష్టశక్తుల్ని ఉపయోగించి జంతువులు భయపెడుతూ ఉంటాడు. డ్రాగన్ను చూసి జంతువులు భయంతో అటు ఇటు పరుగులు తీస్తాయి. డ్రాగన్ తిన్నగా సింబా దగ్గరికి వెళ్తాడు. ఎవరు నువ్వు? ఎందుకు నా అమాయకపు జంతువుల్ని ఇబ్బంది పెడుతున్నావు? ఒరే సింబా, నాకు కొన్ని జంతువులు కావాలి. నేను ఆ జంతువుల్ని బలిచ్చి నా శక్తుల్ని పెంచుకుంటాను. నేను తలుచుకుంటే రెప్పపాటులో ఈ జంతువులన్నింటినీ బలివ్వగలను. కాని నేను అలా చెయ్యను. 2 రోజుల తర్వాత అమావాస్య ఉంది. ఆ రోజు నువ్వు స్వయంగా జంతువుల్ని తెచ్చి నాకిస్తావు. ఒకవేళ నువ్వలా చేయకపోతే నేను ఈ అడవి మొత్తాన్ని నాశనం చేస్తాను. బహుశా నీకు పిచ్చి పట్టిందనుకుంటా. నేనెందుకు నా జంతువుల్ని నీకప్పచెప్తాను? అయినా నువ్వు నీ ప్రాణాలు దక్కించుకోవాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అతని దుష్టశక్తుల్ని ఉపయోగించి అక్కడే నిలిపిన సింబా నక్కని బొమ్మల్లాగా మార్చేస్తాడు. అదంతా చూసి సింబా అవాక్కైపోతాడు. ఏంటి, ఇది చూసిన తర్వాత కూడా నాతో గొడవపడాలి అనుకుంటున్నావా? నువ్వు నీ తెలివితేటలు ప్రదర్శించాలి అనుకుంటే వీళ్లతో పాటు నిన్ను కూడా బొమ్మలాగా మార్చేస్తాను. అర్థమైందో? నీ దగ్గర 2 రోజుల సమయం ఉంది, ఆలోచించుకో. ఇలా అని డ్రాగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సింబా అలాగే ఇతర జంతువులు చాలా కంగారు పడిపోతాయి. మహారాజా, మీరు కంగారు పడకండి, మేమంతా మీతో ఉన్నాం. అవును మహారాజా, ఆ డ్రాగన్ దగ్గర ఎన్ని దుష్టశక్తులు ఉన్నా మనందరం కలిసి కట్టుగా వాడిని ఎదుర్కొందాం. నాకెంతో ఆనందంగా ఉంది. ఈ ఆపద సమయంలో మీరందరూ నాతో పాటు ఉన్నారు. నేను ఆ దుష్టుడి మాటలను ఒప్పుకోను. అలా అని మీ ప్రాణాలను ఆపదలో కూడా వెయ్యను. నా ప్రాణాలు పోయినా పర్లేదు, కాని నేను ఈ ఆపద నుండి తప్పించుకోవడానికి ఏదో ఒకటి ఆలోచిస్తాను. ఇలా సింబా చెప్తూ ఉండగా అక్కడికి ఒక పులొస్తుంది. సింబా, నేను చాలా దూరం నుండి వచ్చాను. నాకు నీ సహాయం కావాలి. ఏంటి సహాయమా? ఎలాంటి సహాయం? అయినా నేనే ఆపదలో మునిగి ఉన్నాను. అసలు నువ్వెవరివి? నా దగ్గరికి ఎందుకొచ్చావు? నాకు తెలుసు, నువ్వు కూడా ఆ దుష్టుడైన డ్రాగన్ గురించే ఆలోచిస్తున్నావని. ఏంటి, నీకా డ్రాగన్ గురించి తెలుసా? నా అన్న ఒక పెద్ద పులి. ఆయన దగ్గర అద్భుతమైన మాయా రెక్కలు ఉండేవి. వాటితో ఆయన ఆపదలో ఉన్న జంతువులకి సహాయం చేసేవాడు. ఈ దుష్టుడైన డ్రాగన్ అన్న మాయా రెక్కల్ని పొందాలని అడవికొచ్చాడు. ఇద్దరి మధ్య బాగా గొడవ జరిగింది. అన్న యొక్క మాయాశక్తుల ముందు ఆ దుష్టుడి శక్తులు పనిచేయలేదు. అతను అడవి వదిలి పారిపోయాడు. మేమందరం ఆపద తొలగిపోయింది అనుకున్నాం. కానీ మా ఆలోచన తప్పైంది. ఆ దుష్టుడి దొంగచాటున చీకటిలో మా అన్నపై దాడి చేసి అన్నను చంపేశాడు. అయితే అతను ఆ మాయా రెక్కలను తీసుకున్నాడా? లేదు, బహుశా అన్నకు ముందే ఆపద వస్తుందని తెలిసుంటుంది. అందుకే ఆయన ఆ రెక్కల్ని ఒక రహస్యమైన ప్రదేశంలో దాచేశాడు. అయితే నువ్వే వెళ్ళి ఆ రెక్కల్ని తీసుకురావచ్చు కదా. ఆ దుష్టుణ్ణి ఎదుర్కొని వెళ్లేంత ధైర్యం నా దగ్గర లేదు. అన్న చెప్పాడు, ఎవరైతే జంతువుల కోసం అతని ప్రాణాలను కూడా లెక్క చేయడో వాడికి ఆ మాయా రెక్కలు దక్కుతాయని. నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు తప్పకుండా ఆ మాయా రెక్కల్ని పొంది ఆ దుష్టుణ్ణి అంతం చేస్తావనుకుంటున్నాను. ఇలా అని పులి సింబాకు మాయా రెక్కల గురించి చెప్తాడు. సింబా పులి చెప్పిన ప్రదేశానికి వెళ్తాడు. ఆ రెక్కలు ఒక మాయా తలుపులో బంధించి ఉంటాయి. ఇతరులు నన్ను మోసం చేయలేరు, నా భాగస్వామి లేనిదే నన్నెవరూ తెరవలేరు. దీనికి సమాధానం తాళం చెవి. సింబా ఇలా అనగానే తలుపు తెరుచుకుంటుంది. అందులో మాయా రెక్కలు ఉంటాయి. అవి బంగారు రంగులో మెరుస్తూ ఉంటాయి. సింబా ఆ రెక్కల దగ్గరకు వెళ్తాడు. ఆ రెక్కలు సింబా శరీరంతో అతుక్కుపోతాయి. సింబా ఎగురుకుంటూ అడవి వైపు బయలుదేరుతాడు. మరోపక్క డ్రాగన్ అడవిలోకొస్తాడు. అడవిలో సింబా కనపడుతుంది. డ్రాగన్ గట్టి గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు, మీ రాజు చాలా పిరికివాళ్ల ఉన్నాడే. అతను మీ అందరినీ ఆపదలో వదిలేసి పారిపోయాడు. పులి ముందుకొచ్చి ఇలా అంటాడు, ఒరే దుష్టుడా, నువ్వు మోసంతో నా అన్నను చంపావు. కానీ నువ్వు ఇప్పుడు సింబాను చంపలేవు. అతను తప్పకుండా నీ చావు రూపంలో తిరిగొస్తాడు. అరే, నువ్వేంటిక్కడ? నేను నీ అడవి మొత్తాన్ని నాశనం చేశాను కదా. మరి నువ్వెలా బ్రతికి బట్ట కట్టావు? సరేలే, ఈ జంతువులతో పాటు నేను నిన్ను కూడా బలిస్తాను. ఇలా అని డ్రాగన్ జంతువులపై సింబా అతని అద్భుతమైన రెక్కలతో డ్రాగన్ని ఆపేందుకు అక్కడికొస్తాడు. సింబా శరీరంపై అద్భుతమైన రెక్కల్ని చూసి డ్రాగన్ అవాక్కవుతాడు.
నీకు ఈ రెక్కలు ఎలా దొరికాయి? ఈ రెక్కలు నాకు కావాలి. నేను ఈ జంతువుల్ని బలిచ్చి ఈ రెక్కల్ని పొందాలనుకున్నాను. నువ్వు ఈ అద్భుతమైన రెక్కల్ని పొందాలన్న అత్యాశతో ఆ పెద్ద పులిని మోసంతో చంపావు. ఇప్పుడు నేను నిన్ను చంపి ఆ పులి ఆత్మకు శాంతిని కలిగిస్తాను. ఇలా అని సింబా డ్రాగన్పై దాడి చేస్తాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. సింబా అద్భుతమైన రెక్కల ముందు డ్రాగన్ దుష్టశక్తులు పనిచే అతను చనిపోతాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, చెడు ఎంత బలమైనదైనప్పటికీ మంచి ముందు ఓడిపోక తప్పదు అని. 10 తలల దుష్టసింహం, 2 పులి అన్నదమ్ములు, పులి, అతని భార్య రీమా మరియు తమ్ముడు వీరుతో కలిసి ఉండేవాడు. పులి ఎంతో దయగలవాడు, అలాగే శాంత స్వభావం కలవాడు. వీరు అన్న చెప్పిన మాటను జవదాటేవాడు కాదు. రీమా గర్భవతి. పులి దగ్గర ఒక మాయా కంకణం ఉంటుంది. పక్క అడవిలో ఒక దుష్టసింహం ఉండేవాడు. సింహం దగ్గర బోలెడన్ని దుష్టశక్తులు ఉండేవి. అయినా అతను పులి దగ్గర ఉన్న మాయా కంకణాన్ని పొంది అతని శక్తుల్ని పెంచుకోవాలి అనుకుంటాడు. ఒకరోజు సింహం పులి అడవికి వెళ్తాడు. అక్కడ అతని దృష్టి జింక ఆమె కొడుకుపై పడుతుంది. సింహం జింక కొడుకును బంధించి జింకతో ఇలా అంటాడు, నీ కొడుకు ప్రాణాలు దక్కించుకోవాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. లేదు లేదు, నా కొడుకుని ఏం చెయ్యొద్దు. నువ్వేం చెప్తే అది చేస్తాను. సింహం జింకతో ఏదో చెప్తాడు. జింక పులి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఇలా అంటుంది, మహారాజా, నా కొడుకుని కాపాడండి. ఒక దుష్ట తోడేలు చెరువు దగ్గర నా బిడ్డను ఎత్తుకుపోయాడు. ఎంత ధైర్యం వాడికి! నువ్వేం కంగారు పడకు, నేను నీ బిడ్డని తిరిగి తీసుకొస్తాను. అన్నా, నువ్వుండు, నేను వెళ్తాను. లేదు, నువ్విక్కడే ఉండు. రీమాని జాగ్రత్తగా చూసుకో, నేను వెంటనే తిరిగొస్తాను. ఇలా పులి తోడేల్ని వెతుక్కుంటూ బయలుదేరుతాడు. ఎంతసేపైనా పులి తిరిగి రాకపోవటంతో రీమా కంగారు పడుతూ ఇలా అంటుంది, వీరు, మీ అన్న వెళ్లి చాలాసేపయింది, ఇంకా తిరిగి రాలేదు. నాకెందుకో కంగారుగా ఉంది. వెళ్ళి చూడు. కాని నేను నిన్ను ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళను? నువ్వు నా గురించి కంగారు పడకు, నాకు ఏమీ అవ్వదు. నువ్వెంటనే వెళ్ళు. సరే, నేను నక్కని నీకు తోడుగా పెట్టి వెళ్తాను. నీకేమైనా అవసరమైతే నక్కని అడుగు. ఇలా వీరు నక్కను రీమా దగ్గర వదిలి వెళ్తాడు. వీరు వెళ్ళగానే సింహం రీమా దగ్గరికొస్తాడు. రీమా గుహలో పడుకుని ఉంటుంది. నక్క సింహాన్ని చూసి కంగారు పడుతుంది. ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడికి తిరిగి వెళ్ళిపో. నన్నే పొమ్మంటావా? ఇప్పుడు చూడు, నేను నిన్ను ఏం చేస్తానో. సింహం అతని దుష్టశక్తుల్ని ఉపయోగించి నక్కను గాయపరుస్తాడు. బయట జరిగే అలజడికి గుహలో పడుకొని ఉన్న రీమా ఒక్కసారిగా నిద్రలో నుండి లేస్తుంది. తను నక్క గాయపడి ఉండటం చూసి కంగారు పడుతుంది. సింహం అతని దుష్టశక్తిని ఉపయోగించి రీమాను బంధించి అక్కడ్నుంచి తీసుకుని వెళ్తాడు. మరోపక్క పులి మరియు వీరు ఇద్దరూ తిరిగి ఇంటికి వస్తారు. వాళ్ళు గాయపడి ఉన్న నక్కని చూసి కంగారు పడతారు. నీకేమైంది? ఎవరు నీపై దాడి చేశారు? రీమా ఎక్కడుంది? నక్క నొప్పులతో బాధపడుతూ పులికి జరిగిన విషయం మొత్తం వివరించి చెప్పి చనిపోతుంది. పులి, వీరు రీమాను వెతుక్కుంటూ బయలుదేరతారు. దారిలో జింక అతని కొడుకు చనిపోయి ఉంటారు. అరే, ఈ జింక నా దగ్గరకు సహాయం కోసం వచ్చింది కదా, ఈమెను ఎవరు చంపారు? అన్నా, మీరు చెరువు దగ్గరికి వెళ్లారు కదా, అక్కడ ఏం జరిగింది? నేనక్కడ చాలాసేపు వెతికాను, కానీ నాకు ఎవరూ కనిపించలేదు. సరేలే అని నేను తిరిగొస్తుండగా దారిలో నువ్వు కనిపించావు. పులి, వీరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి చింటూ అనే కోతి వస్తాడు. మహారాజా, మీరేంటిక్కడా? పులి చింటూకి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. మహారాజా, మీరు కంగారు పడకండి. నేను నా స్నేహితులు అడవి మొత్తాన్ని గాలించి ఆ దుష్ట సింహం ఎక్కడున్నాడో కనిపెడతాము. ఇలా చింటూ అతని వానర సైన్యం రీమాను వెతకటంలో నిమగ్నమవుతారు. అలా వెతుకుతూ చింటూ సింహం అడవికి వెళ్తాడు. అక్కడ రీమా బంధించబడి ఉంటుంది. అతను సింహంతో ఇలా అంటాడు, నీకెంత ధైర్యం ఉంటే మా అడవికి వచ్చి మా రాణిని బంధిస్తావో, మా రాణిని వదిలేయ్, లేదంటే... నీకు ఎంత ధైర్యం నా దగ్గరకొచ్చి నాతోనే ఇలా మాట్లాడతావా? నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే నిన్ను చంపేయగలను. పెద్దొచ్చాడండి చంపేవాడు. దమ్ముంటే నన్ను పట్టుకొని చూపించు. ఇది విన్న సింహానికి చాలా కోపమొస్తుంది. సింహం చింటూపై అతని దుష్టశక్తుల్ని ప్రయోగిస్తాడు. చింటూ సింహం దాడి నుంచి తప్పించుకోవటానికి అటూ ఇటూ పరుగులు తీస్తాడు. చింటూ అక్కడ్నుంచి పారిపోయి పులి ఉండే అడవికొచ్చి పులికి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ఆ సింహానికి ఎంత ధైర్యం ఉంటే గర్భవతి అయిన నా భార్యను తీసుకెళ్లి బంధిస్తాడు. నేను వాణ్ణి వదలను. చింటూ,
నన్ను వాడి దగ్గరికి తీసుకువెళ్ళు. అన్నా, నేను కూడా నీతో వస్తాను. సింహం ఉండే అడవి వైపు బయలుదేరుతారు. ఇక సింహం మరియు పులి ఒకరికొకరు ఎదురుపడతారు. నాకు తెలుసు, నీ భార్యను వెతుక్కుంటూ నువ్విక్కడికి తప్పకుండా వస్తావని. నువ్వు నీ భార్య శ్రేయస్సు కోరుకునేవాడివైతే నీ దగ్గర ఉన్న మాయా కంకణాన్ని నాకిచ్చేయి. సింహం అతని దుష్టశక్తిని ఉపయోగించి 10 తలల సింహంగా మారిపోతాడు. పులి సింహం మధ్య గొడవ జరుగుతుంది. పులి అతని మాయా కంకణం సహాయంతో 10 తలల దుష్టసింహాన్ని అంతం చేస్తాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, చెడు ఎంత బలమైనదైనప్పటికీ మంచి ముందు ఓడిపోక తప్పదు అని. పెద్ద బంగారు సింహం యొక్క రహస్య గుహ. బంగారు సింహం మరియు పులి. ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక రహస్య గుహ ఉంటుంది. ఒకరోజు ఆ అడవిలోకి ఒక దుష్టపులి వస్తాడు. ఆ గుహలో తప్పకుండా మాయా శక్తులు ఉండి ఉంటాయి. నేను ఆ శక్తుల్ని ఎలాగైనా పొందాలి. జింక పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉంటుంది. ఆ వేడుకల్లో జింక తన స్నేహితులందరినీ పిలుస్తుంది. ఘనంగా వేడుకలు జరుగుతూ ఉంటాయి. జింక, నీ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అవును, మరి అడవికి ఒక్కగానొక్క అందగత్త నేనే కదా. అలా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి పులి వచ్చి అందరినీ బెదిరించటం మొదలు పెడతాడు. నా వేడుక ఇప్పుడు మొదలవుతుంది, చూడండి ఇప్పుడు నేనేం చేస్తాను అంటూ ఆ పులి కోతిపై దాడి చేసి పులిని చంపి తినేస్తాడు. ఓరి దేవుడా, ఇదంతా నా పుట్టినరోజు నాడే జరగల. ఆ దుష్ట పులి మొత్తం నాశనం చేశాడు. కోతి విషయంలో నాకు చాలా బాధగా ఉంది. కొద్దిసేపటి ముందు మనమందరం ఎంత ఆనందంగా ఉన్నాం. ఆ పులొచ్చి మన ఆనందంపై నీళ్లు పోశాడు. కానీ ఇప్పుడు ఆ పులి నుండి తప్పించుకోవడం ఎలా? వాడు బహుశా రేపు కూడా వస్తాడేమో. అంతలో అక్కడికి ఒక ముసలి తాబేలు వచ్చి ఇలా అంటాడు. భయపడకండి, ఈ దుష్టపులి నుండి మనల్ని బంగారు సింహం మాత్రమే కాపాడగలడు. అతన్ని కలవడానికి వెళ్దాం. మరుసటి రోజు ముసలి తాబేలుతో పాటు మిగతా జంతువులన్నీ ఆ గుహ దగ్గరకు చేరుకుంటారు. అంటూ తాబేలు ఒక మంత్రాన్ని చదువుతాడు. దాంతో ఆ గుహ తలుపు తెరుచుకుంటుంది. ఆ గుహలో నుంచి ఒక బంగారు కాంతితో పాటు ఒక బంగారు సింహం ముందుకొస్తాడు. బంగారు సింహాన్ని చూసి అందరూ అవాక్కవుతారు. అప్పుడు తాబేలు, ఒక దుష్టపులి జంతువులని ఇబ్బంది పెడుతున్నాడు. ఆ పులి నుండి జంతువులని కాపాడు. నేనెల్లప్పుడూ ఈ అడవిని కాపాడుకుంటూ వచ్చాను. ఆ దుష్టపులికి నేను మంచి గుణపాఠాన్ని నేర్పుతాను. ఇక అంతలోనే అక్కడికి దుష్టపులి వస్తాడు. గుహ తలుపు తెరుచుకుని ఉండటం చూసి పులి ఎంతో ఆనందిస్తాడు. గట్టిగట్టిగా గాండ్రిస్తాడు. నేను ఈ తలుపుని తెరుద్దామనుకున్నాను, కానీ ఇది మంత్రాలతో మూసి ఉన్న తలుపు. అందుకే ఈ తలుపుని తెరవటం నాకు సాధ్యం కాలేదు. అందుకే నేను జంతువుల్ని ఇబ్బంది పెట్టాను. పులి గుహలోకి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు బంగారు సింహం అతన్ని ఆపుతాడు. లేదు పులి, నువ్వు లోపలికి వెళ్ళలేవు. ముందు నువ్వు ఈ జంతువుల్ని ఇబ్బంది పెట్టినందుకు నాకు సమాధానం చెప్పు. అప్పుడు పులి గట్టిగా నవ్వటం మొదలు పెడతాడు. నువ్వు ఏమనుకున్నావు? నేనేమన్నా సాధారణ పులి అనుకున్నావా? నీ బెదిరింపులకు భయపడిపోతాననుకున్నావా? సింహం బలం ముందు పులి ఎక్కువసేపు నిలబడలేకపోతాడు. సింహం పులిని చంపేస్తాడు. ఇలా సింహం పులిని చంపి జంతువుల సమస్యను దూరం చేస్తాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, దుష్టశక్తులు ఎంత బలంగా ఉన్నా మంచి ముందు ఓడిపోక తప్పదు. ఎగిరే మాయా రంగు సింహం, గర్భవతి పులి, దుష్ట డేగ. అకస్మాత్తుగా ఒక పెద్ద నీడ తిరుగుతూ ఉంటుంది. ఒక దుష్ట డేగ అడవిపై తిరుగుతూ ఉంటుంది. డేగ ఎప్పటినుంచో క్షుద్ర పూజలు చేస్తూ ఉంటుంది. అన్ని అడవులు, అన్ని జంతువుల్ని తన వశం చేసుకోవాలి అనుకుంటుంది. అందుకే తను గర్భవతి పులి కోసం వెతుకుతూ ఉంటుంది. ఎన్ని రోజులు వెతికిన తరువాత డేగకు గర్భవతి పులి కనబడుతుంది.
పులి దృష్టి ఆకాశంలో ఎగిరే డేగపై పడుతుంది. ఈ డేగ నన్ను నా బిడ్డని చంపడానికి వస్తుంది. నేను ఏదో ఒకటి చెయ్యాలి. కాని నేను చాలా బలహీనంగా ఉన్నాను, పరిగెత్తలేనే. మరోవైపు డేగ పులిని వేటాడేందుకు కింది వైపుకు దూసుకు వెళ్లటానికి సిద్ధమవుతుంది. అదే సమయంలో ఆకాశంలో మిలమిలా మెరుస్తూ ఒక కాంతి వస్తుంది. ఆ కాంతిలో ఒక రంగు సింహం యోధుడు ప్రత్యక్షమవుతాడు. అతను గర్జిస్తూ కిందకి దిగుతూ డేగతో ఇలా అంటాడు, ఆగు, నువ్వు ఈ పులిని వేటాడడానికి వీల్లేదు. నేను ఇక్కడికి ఆమెను కాపాడ్డానికే వచ్చాను. సింహం మాటలు విని డేగ నవ్వుతూ, నువ్వు ఒక సాధారణ సింహానివి. నాతో గెలవాలని కలలో కూడా ఊహించొద్దు. నీ ఆలోచన తప్పు. నేనేమీ సాధారణ సింహాన్ని కాదు. నేనొక యోధుణ్ణి. ఇక్కడ ఉన్న ప్రతి జంతువు రక్షణ కొరకు నేను ప్రతిజ్ఞ తీసుకున్నాను. వీళ్ళందరినీ కాపాడమే నా ధ్యేయం. డేగ తన దుష్టశక్తులతో సింహంపై దాడి చేస్తుంది. చాలా సులువుగా ఆ దాడిని కూడా ఎదుర్కొంటాడు. తిరిగి అతని శక్తులతో దాడి చేస్తాడు. దాంతో డేగ గాయాల పాలై కింద పడిపోతుంది. నువ్వు నా ప్రాణాలు, నా బిడ్డల ప్రాణాలు కాపాడావు. నేను నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను. ఇది నా కర్తవ్యం. ఇప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకో. నీ పిల్లలు సురక్షితం. నేనున్నంత వరకు నీకు ఈ అడవిలోని ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాదు. పులి నవ్వుతూ విశ్రాంతి తీసుకుంటుంది. సింహం యోధుడు ఆకాశంలోనే విలీనమైపోతాడు. అడవిలో తిరిగి శాంతి నెలకొంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, మన బలం ఇతరులకు ఉపయోగపడేలా ఉండాలే కాని ఇతరులను బానిసలు చేసేలా ఉండకూడదు. గర్భవతి ఆవు మరియు సింహం తల్లి యొక్క రక్షణ. గౌరీ అనే ఒక గర్భవతి ఆవు భోజనం కోసం వెతుకుతూ అడవిలోకొస్తుంది. ఎండాకాలం అవ్వటం వల్ల ఆమెకు భోజనం దొరకటం కష్టంగా ఉంటుంది. ఆమె సమయాన్ని కూడా మర్చిపోయి భోజనం వెతకటంలో లీనమైపోతుంది. చూస్తూ సాయంత్రంగా వస్తుంది. గౌరీ కంగారు పడుతూ ఇలా ఆలోచిస్తుంది, సాయంత్రం కావస్తుంది. గడ్డి వెతకడంలో పడి నేను సమయాన్ని కూడా మర్చిపోయాను. ఇప్పుడు నేను ఎక్కడికని వెళ్ళను, ఏం చేయను? బహుశా దారి తప్పిపోయాననుకుంటా. చాలా ఆకలిగా ఉంది. పొద్దున్నుండి నా బిడ్డ కూడా ఏమీ తినలేదు. ఇలా తను ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుండగా దారిలో తనకు జింక, కోతి కనబడతారు. అరే, ఆవు అది కూడా అడవిలోనా? నేను పొద్దున్నుండి ఏమీ తినలేదు. భోజనం వెతుకుతూ ఇక్కడి వరకు వచ్చేశాను. ఏమన్నా తినడానుకుంటే ఇవ్వండి. కడుపులో నా బిడ్డ చాలా ఆకలిగా ఉన్నాడు. మిత్రమా, ఒక్క నిమిషం ఉండు. నా దగ్గర మామిడి పళ్ళున్నాయి. నేనిప్పుడే తీసుకొస్తాను. కోతి కొన్ని మామిడి పండ్లను తీసుకొచ్చి గౌరీకి ఇస్తాడు. వాటిని తిన్న గౌరికి కొంచెం ఊరట కలుగుతుంది. ఇక్కడ చాలా క్రూర జంతువులున్నాయి. పైగా నువ్వు గర్భవతివి. నువ్వు ఇక్కడుండడం ప్రమాదకరం. తెల్లవారుగానే నువ్వు అడవి వదిలి వెళ్ళిపో. అవును, నువ్వు చెప్పింది నిజమే. అది సరే కాని మీ ఇద్దరు నాకు ఎంతో సహాయం చేశారు. చాలా కృతజ్ఞతలు. జింక మరియు కోతి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. గౌరీ విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అంతలోనే తన దృష్టి సహాయం కోసం అరుస్తూ పరిగెడుతున్న సింహం పిల్లాడిపై పడుతుంది. అమ్మా, నన్ను కాపాడు. ఈ తోడేలు నన్ను చంపేస్తాడు. ఓరి దేవుడా, ఈ తోడేలు ఆ పసివాడిని చంపేస్తాడు. ఇప్పుడు నేనేం చేయను? ఎలా కాపాడను? ఇలా ఆలోచిస్తూ ఆమె ఆ సింహం పిల్లాన్ని కాపాడ్డానికి అతని వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. తోడేలు సింహం పిల్లాడిపై దాడి చేయబోతూ ఉండగా గౌరీ పరిగెత్తుకుంటూ వెళ్ళి తోడేలును వెనక నుండి గట్టిగా కొడుతుంది. తోడేలు కింద పడిపోతాడు. ఒక్కసారిగా జరిగిన దాడి వల్ల తోడేలు కంగారు పడిపోతాడు. సింహం పిల్లాడు చాలా భయపడిపోతూ ఉంటాడు. బాబు, పద, ఇక్కడి నుండి పరిగెత్తు. అలా గౌరీ ఆ పిల్లాన్ని తీసుకుని అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది. ఇటు తోడేలు కోలుకొని గౌరీ మరియు సింహం బిడ్డ పరిగెత్తటం చూసి కోపంతో అగ్గిమీద గుగ్గిలమై వాళ్లను వెంబడిస్తూ ఇలా ఆలోచిస్తాడు. అరే, ఈ ఆవు ఎక్కడి నుంచొచ్చింది? అనవసరంగా చేతికందిన వేట చెయ్యి జారిపోయింది. ఈ విషయం గనుక సింహానికి తెలిస్తే అది నన్ను బ్రతకనివ్వదు. నేను ఎలాగైనా వీళ్ళిద్దరినీ చంపేయాలి. ఇలా తోడేలు వాళ్ళిద్దరినీ వెంబడిస్తాడు. గౌరీ గర్భవతి కావటం వల్ల ఎక్కువ వేగంగా పరిగెత్తలేకపోతుంది.
బాబు నువ్వు తొందరగా మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో. నువ్వు కూడా నాతో రా. మా అమ్మ ఆ రాక్షసుని చంపేస్తుంది. బాబు నేనింక వేగంగా పరిగెత్తలేను, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. సింహం బిడ్డ గౌరీ కన్నా ముందుగా వెళ్ళిపోతాడు. తోడేలు గౌరీకి చాలా దగ్గరలోనే ఉంటాడు. గౌరీ భయంతో పక్కనే ఉన్న చెట్టు పొదల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు కదా, ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? తోడేలు పిచ్చోళ్లా వాళ్ళని వెతుకుతూ ఉంటాడు. మరోపక్క గౌరికి అప్పుడే పురిటి నొప్పులు మొదలవుతాయి. బాబు భయపడకు, నీకు ఏమీ కాదు, నేను నీకు ఏమీ కానివ్వను. గౌరీ ఒక బిడ్డకు జన్మనిస్తుంది. చెట్టు పొదల్లో అలజడి జరగటం వల్ల తోడేలు గౌరికి మరీ దగ్గరగా వెళ్తూ ఉంటాడు. అది గమనించిన గౌరీ ఆ బిడ్డను చెట్టు పొదల్లోనే వదిలేసి తోడేలుకు ఎదురుగా వెళ్తుంది. ఒసేయ్ ఆవు, నీకు ఎంత ధైర్యం ఉంటే నా వేటనే తప్పిస్తావు? ఇక నిన్ను నా నుండి ఎవ్వరూ కాపాడలేరు. దయచేసి నన్ను వదిలే. గౌరీ ఎంతో ప్రాధేయపడుతుంది. తోడేలు కోపంతో గౌరీ మాటలు లెక్క చేయకుండా ఆమెపై దాడి చేస్తాడు. గౌరీ గాయపడుతుంది. తోడేలు మరోసారి గౌరీపై దాడి చేయబోతూ ఉండగా అక్కడకు ఆడసింహం అలాగే మిగతా జంతువులు వస్తాయి. ఒరే తోడేలు, నీకెంత ధైర్యం ఉంటే నా బిడ్డపైన దాడి చేస్తావా? పైగా ఈ తల్లి నా బిడ్డని కాపాడింది, నువ్వు ఈమెని కూడా చంపాలని చూస్తావా? నేను నిన్ను బ్రతకనివ్వను. తోడేలుకి సింహానికి మధ్య గొడవ జరుగుతుంది. సింహం ఆమె పూర్తి బలాన్ని ఉపయోగించి తోడేలును చంపేస్తుంది. గౌరీ కొన ఊపిరితో ఉంటుంది. అయ్యో, ఈమెకి చాలా గాయాలయ్యాయి. నక్క, నువ్వెంటనే వెళ్ళి గుడ్లగుబ్బ వైద్యుని తీసుకురా. నా దగ్గర అంత సమయం లేదు, నా బిడ్డ అక్కడ చెట్టు పొదల్లో ఉన్నాడు, నేను వాడిని కల్లారా చూడను కూడా చూడలేదు. ఇది వినగానే ఏనుగు పరిగెత్తుకుంటూ గౌరీ బిడ్డ దగ్గరికి వెళ్తుంది. ఆమె ఆ బిడ్డను తొండంతో పట్టుకొని గౌరీ దగ్గరికి తీసుకొస్తుంది. గౌరీ తన బిడ్డను చూసి ఎంతగానో ఆనందిస్తుంది. తన చివరి శ్వాసను వదిలేస్తుంది. ఇది చూసిన సింహం మిగతా జంతువుల కళ్ళల్లో నీళ్లు మెదులుతాయి. నువ్వు నీ ప్రాణాలు మరియు నీ బిడ్డ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నా బిడ్డ ప్రాణాలని కాపాడావు. నేను నీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను. నేను నీ బిడ్డకి తల్లినవుతాను, వాడి బాగోగులు చూసుకుంటాను, వాడికి ఎటువంటి ఇబ్బంది రానివ్వనని నీకు మాటిస్తున్నాను. ఇలా సింహం గౌరీ బిడ్డను తన బిడ్డలా పెంచుకుంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, ఎవరైతే ఇతరులకి సహాయం చేస్తారో వారికి భగవంతుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. భగవంతుడి సహాయం అలాంటి వాళ్ళకి ఎప్పటికీ ఉంటుంది. ఎలుగుబంటిని ఆట పట్టించిన అల్లరి సింహం పిల్లలు. అడవికి రాజైన షేర్కు 2 పిల్లలు, షేరు మరియు రీమా వాళ్ల పేర్లు. వీళ్ళిద్దరూ అల్లరి పిడుగులు. ఎప్పుడూ ఏదో ఒక అల్లరి పని చేస్తూనే ఉండేవారు. రీమా, అటు చూడు, కోతి మామిడి పళ్ళు తీసుకెళ్తుంది. భలే భలే మామిడి పళ్ళు, తీయని మామిడి పళ్ళు. హే, నా మామిడి పళ్ళు నాకు ఇవ్వండి, ఆగండి. నీళ్ళు నీళ్ళు. అటు చూడు, చెరువు. పద, చల్లటి నీళ్ళతో స్నానం చేద్దాం. వావ్, చెరువు, చల్లటి నీళ్ళు భలేగా ఉంటాయి. అరే, మన పైన నీళ్ళు ఎవరు చల్లుతున్నారు? వామ్మో, ముసళ్ళు, ఎవరైనా కాపాడండి, కాపాడండి. అన్నా, వీళ్ళు కూడా మనతో పాటు ఆడుతున్నారు. మిత్రులారా, మమ్మల్ని మీ వీపుపై కూర్చోబెట్టుకొని చెరువులో తిప్పండి. అరెవ్వా, ముసళ్ళపై సవారీ చేయటం భలేగా ఉంది. అవును, హే హే. ఏయ్, పదండి, మనమందరం మామిడి పండు తిందాం. హే, ఆగండి, ఆ మామిడి పళ్ళు మావి. తిండిపోతే ఎదవల్లారా, మా మామిడికాయలని తినేస్తారా? ఒరే పిడుగుల్లారా, ఈరోజు మీరు నా నుండి తప్పించుకోలేరు. అమ్మా, కాపాడు, కాపాడు. ఏమైంది పిల్లలు, ఏమైంది? వీళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఏంటి? ఒరే చెచ్చర పిడుగుల్లారా, నేను మిమ్మల్ని వదలను. ఈ గాడిదలు మనల్ని ఇరికించేశారు.
మీ తోలు తీస్తా. ఆహాహా, ఈ విసినికర్ర వల్ల ఇంత ఎండలో కూడా నేను కూల్గా ఉన్నాను. హాయ్ బాబోయ్, ఎవర్రా నా విసినికర్రని విరగ్గొట్టింది? ఓరే పిడుగుల్లారా, మీరు నా విసినికర్రని విరగ్గొట్టారు. ఇప్పుడు చూడండి నేను మిమ్మల్ని ఏం చేస్తానో. అన్నా ఆగు, ముసలి పారిపోయి ఉంటుంది. వామ్మో, ఎలుగుబంటి! మీ ఇద్దరి వల్ల ఈరోజు నా విసినికర్ర విరిగిపోయింది. ఈరోజు నేను మిమ్మల్ని పట్టుకొని తినేస్తాను. వామ్మో అన్నా, తొందరగా పరిగెత్తు. అదిగో అటు చూడు, ఆ చెట్టెక్కన్నా, తొందరగా. చెట్టెక్కినంత మాత్రాన నేనే మిమ్మల్ని వదలను. అన్నా ఏదో ఒకటి ఆలోచించు. ఈ బండోడి చేతికి చిక్కితే మన పని అంతే. చూడు వాడి దగ్గర ఎంత కంపు కొడుతుందో. ఐడియా చెల్లి, మనం ఈ మామిడికాయలతో ఈ బండని కొడదాం. ఒరేయ్, వామ్మో, వాయ్యో, నేను ఇక్కడి నుండి పారిపోతాను. అమ్మయ్య, ఎలుగుబంటి నుండి తప్పించుకున్నాము. నేను మిమ్మల్ని తినకుండా ఎలా వెళ్ళిపోతాను? ఒరేయ్, కంపు కొట్టే ఎలుగుబంటి, వదలరా మమ్మల్ని. వామ్మో, ఎంత కంపు కొడుతుందో. వదిలి మమ్మల్ని. నేను ఇప్పుడు మిమ్మల్ని తందూరి చేసుకుని తింటాను. వామ్మో, నాన్న, అమ్మ, బాగా మండిపోతుంది. ఎవరైనా మమ్మల్ని కాపాడండి. ఎవరైనా ఉన్నారా? అమ్మా, నాన్న. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. వామ్మో, నా పిల్లలు ఆపదలో ఉన్నారు. ఒరేయ్, మురికి కంపు కొట్టే బండవెదవ, నీకు ఎంత ధైర్యంరా? నా పిల్లల్ని తందూరు చేసుకుని తిందామనుకుంటావా? నీకెంత ధైర్యం? నువ్వు నన్ను మురికి కంపు కొట్టే బండ ఎదవా అంటావా? ఇదిగో. వామో, వాయో, వాయో, చచ్చాన్రా బాబో. ఈ ఎల్లరి పిడుగుల వల్ల నా బ్యాండ్ మోగిపోయింది. అమ్మయ్యా, బ్రతికిపోయాం. ఎప్పుడు ఏదో ఒక అడ్డమైన పని చేస్తూనే ఉంటారు. మీ ఇద్దరి అల్లరి చేష్టలకు నేను విసిగిపోయాను. ఏదో ఒక రోజు మీ ఇద్దరు పెద్ద ఆపదలు పడతారు. పదండి ఇంటికి. దుష్టసింహం, మాయాచేప, తెలివైన ఆవు మరియు గేదెపాలు. ఒక పెద్ద అందమైన అడవి. ఆ అడవిలో ఒక దుష్టసింహం ఉండేవాడు. అతను ఎంతో క్రూరమైనవాడు. ఆ అడవికి దగ్గరలోనే ఆవు మరియు గేదె తమ తల్లిదండ్రులతో కలిసి ఉండేవారు. ఒకరోజు సింహం అవకాశాన్ని చూసుకొని వీరి తల్లిదండ్రుల్ని చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఆవు గేదె రెండూ బాధపడతాయి. మిత్రమా, ఇప్పుడు మన తల్లిదండ్రులు లేరు, మనమెలా బ్రతికేది? అవును మిత్రమా, నాకు కూడా ఇదే ప్రశ్న చాలా వేధిస్తోంది. తల్లిదండ్రులు లేక మన జీవితం ఎలా సాగించేది? లేదు మిత్రమా, ఆ దుష్ట సింహం చేతిలో చావడం కంటే మనం చనిపోవడమే మంచిది. అవును, నువ్వు చెప్పేది నిజం. మనం కూడా మన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోదాం. వాళ్ళిద్దరూ చనిపోవడానికి ఒక చెరువు దగ్గరికి వెళ్తారు. ఆ చెరువేమో చాలా లోతుగా ఉంటుంది. ఇప్పటి వరకు ఆ చెరువులో పడిన వాళ్ళెవరూ బ్రతికి బట్టకట్టలేదు. చెరువు దగ్గరికి వచ్చి ఆవు ఏడుస్తూ ఇలా అంటుంది. అమ్మా, నాన్న, మేము కూడా మీ దగ్గరికి వస్తున్నాం. ఆ దుష్ట సింహం చేతిలో చావడం మాకసలు ఇష్టం లేదు. ఏడవకు మిత్రమా, మనిద్దరం ఒకేసారి చెరువులో దూకుదాం. గేదె మరియు ఆవు ఏడుస్తూ చెరువులో దూకబోతూ ఉండగా ఒక మాయాచేప చెరువులో నుంచి బయటకొస్తుంది. అప్పుడు ఆ మాయాచేప ఇలా అంటుంది. ఆగండి పిల్లలు, ఆగండి. మీరిలా చావకూడదు. ఓ మాయాచేప, మమ్మల్ని ఆపొద్దు. మా అమ్మ నాన్నని ఆ దుష్ట సింహం చంపేశాడు. ఇప్పుడు అమ్మ నాన్న లేక మేము ఎలా జీవించేది? అవును, అంతేకాదు, ఏదో ఒక రోజు ఆ దుష్ట సింహం మమ్మల్ని కూడా చంపేస్తాడు. ఇవాళే చనిపోదామని నిశ్చయించుకున్నా. పిల్లలు, నేనొక మాయా చేపని. నేను మీ ఇద్దరికీ ఒక వరాన్ని ప్రసాదిస్తాను. సింహం లేక మరి ఏ ఇతర జంతువైనా మీ ఇద్దరిని ఇబ్బంది పెడితే వెంటనే వాళ్ళు చనిపోతారు. ఈ వరం దొరకగానే ఆవు మరియు గేదె ఎంతగానో సంతోషిస్తాయి. ఈ వరం దొరకగానే వాళ్ళిద్దరి మనసుల్లో నుండి సింహం అంటే భయం పోతుంది.
వాళ్ళు మాయా చేపకు ధన్యవాదాలు తెలుపుకొని అక్కడి నుంచి ఆనందంగా వెళ్ళిపోతారు. ఒకరోజు ఇద్దరు అడవిలో గడ్డి మేస్తూ ఉండగా నక్క వాళ్ళిద్దరినీ చూస్తాడు. అరేవా, ఆవు మరియు గేదె వీళ్ళ మాంసం తినాలని నాకు ఎప్పటి నుండో కోరికగా ఉంది. కానీ నా కోరిక ఎలా తీరుతుంది? నక్క కాసేపు ఆలోచిస్తాడు. అంతలో అతనికి దుష్టసింహం గుర్తుకొస్తాడు. అవును, అదృష్టసింహం ఉన్నాడు కదా, వాడి సహాయంతో నేను ఈ ఆవు మరియు గేదె మాంసాన్ని తినగలను. ఇలా ఆలోచించి నక్క దుష్టసింహం దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. మహారాజా, మన అడవిలో ఆవు అలాగే గేదె తిరుగుతున్నాయి. వాళ్ళ మాంసం చాలా రుచిగా ఉంటుంది. వాళ్ళిద్దరినీ కేవలం మీరు మాత్రమే వేటాడగలరు. అందుకని వెంటనే మీరు వాళ్ళిద్దరిని వేటాడండి. మనకి మాంసం తినడానికి దొరుకుతుంది. అవును, నువ్వు చెప్పేది నిజమే. ఇలాంటి వేటను వేటాడి చాలా రోజులైంది. నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళు. నక్క సింహాన్ని తీసుకుని ఆవు మరియు గేదె దగ్గరికి వస్తాడు. ఆవు మరియు గేదె సింహాన్ని చూసి భయపడలేదు. వాళ్ళిద్దరూ ఎంతో ధైర్యంగా సింహం ముందు నిలబడతారు. అప్పుడు సింహం ఇలా అంటాడు. నన్ను చూసి మీరిద్దరూ పారిపోతారేమో అనుకున్నాను, కానీ మీరిద్దరూ నా ఎదురు నిలబడి ఉన్నారు. మీ ఇద్దరికీ నన్ను చూస్తే భయం వేయటం లేదా? నిన్నే కాదు, ఎవరిని చూసినా మాకు భయం వేయదు. అవును మహారాజా, మాకు మీ గురించే దిగులు. మహారాజా, మమ్మల్ని వేటాడొద్దు. ఒకవేళ మీరు మమ్మల్ని వేటాడితే మీరు వెంటనే చనిపోతారు. ఇది విన్న నక్క సింహం రెండూ నవ్వుతాయి. వాళ్ళిద్దరికీ గేదె మరియు ఆవు మాటల మీద నమ్మకమే కలగలేదు. అప్పుడు నక్క సింహంతో ఇలా అంటుంది. మహారాజా, వీళ్ళిద్దరూ మనల్ని వెర్రోళ్ళని చేస్తున్నారు. మీరు వీళ్ళ మాటల్ని పట్టించుకోకండి. అవును నక్క, నేను ఇప్పటి వరకు ఇలాంటిది వినలేదు, చూడలేదు. ఇది అసంభవం. మహారాజా, నీకు మా మాటలపై నమ్మకం లేకపోతే మీరు మా పాలని తాగి చూడండి. నిజం మీ ముందుకొస్తుంది. అప్పుడు సింహం నక్కతో ఇలా అంటాడు. సరే, ఒకవేళ వీళ్ళు చెప్పిన మాటలు అబద్ధమైతే వీళ్ళని వదలను. నక్క వెళ్ళు, వెళ్ళి వీళ్ళ పాలు తాగు. సింహం నక్కని పాలు తాగమని చెప్పిన వెంటనే నక్క వెళ్ళి పాలు తాగుతుంది. అలా పాలు తాగిన వెంటనే నక్క చనిపోతుంది. అది చూసి సింహం ఎంతో ఆశ్చర్యపోతుంది. వామ్మో, ఏంటి ఇలా జరిగింది? ఇక నుండి నేను ఆవు మరియు గేదెకు దూరంగా ఉంటాను అని అనుకొని ఆ దుష్ట సింహం అక్కడి నుంచి పారిపోతుంది. ఆవు మరియు గేదె ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. మాయా చేప ద్వారా దొరికిన ఈ వరం వల్ల వాళ్ళిద్దరూ ఆనందంగా అడవిలో జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, ధైర్యంతో ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే ఎదుర్కోవచ్చు అని. గర్భవతి రంగుపులి, పెద్ద సింహం, దుష్టపాము జంతువుల్ని కాపాడడం కోసం ఇద్దరు అన్నదమ్ముల పోరాటం. ఒకరోజు జింక, నక్క నీళ్లు వెతుక్కుంటూ వెళ్తాయి. ఎండాకాలం మొదలై ఎన్నో రోజులు కాలేదు. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందో ఏమో. అవును, నువ్వు చెప్పేది నిజం. ఈ ఎండల వల్ల బయటికి రావడం కూడా చాలా కష్టంగా మారిపోయింది. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా వాళ్ళకి ఒక చెరువు కనబడుతుంది. అటు చూడు, అక్కడ ఒక చెరువు కనబడుతుంది. వాళ్ళిద్దరూ వెంటనే చెరువు దగ్గరికి వెళ్తారు. చెరువు దగ్గర ఒక గర్భవతి అయిన రంగుపులి గాయాలతో స్పృహ కోల్పోయి ఉంటుంది. ఈమె గర్భవతి. ఈమెకి ఏమై ఉంటుంది? బహుశా ఈమె పక్కడవి నుండి వచ్చిందనుకుంటా. చూడు, నువ్వు వెంటనే వెళ్ళి మహారాజు గారికి ఈ విషయం చెప్పు. అలాగే వస్తూ గుడ్లగూబను కూడా తీసుకునిరా. ఇది విన్న జింక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అడవికి రాజైన సింబాకి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. సింబా అతని తమ్ముడు వీరుని తీసుకొని చెరువు దగ్గరికి వస్తాడు. అలాగే జింక వైద్యుడైన గుడ్లగూబని తీసుకుని అక్కడికి వస్తుంది. ఈమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. వెంటనే ఈమెకు వైద్యం మొదలు పెట్టాలి. ఇది విన్న సింబా, వీరు, ఈమెను మనం మన గుహ దగ్గరకు తీసుకుని వెళ్దాం. ఈమె ఆరోగ్యం కుదుటపడే వరకు మన గుహలోనే ఉంటుంది. సరే అన్నయ్య. ఇలా వాళ్ళందరూ పులిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. గుడ్లగూబ పులికి వైద్యం చేస్తూ ఉంటాడు. 2 రోజులు గడిచిపోతాయి. పులికి స్పృహ వస్తుంది. మరోవైపు అడవిలో గందరగోళం మొదలవుతుంది. జంతువులన్నీ తమ తమ ప్రాణాలు కాపాడుకోవటానికి పరుగులు తీస్తూ ఉంటాయి. పరిగెత్తండి, పరిగెత్తండి! అడవిలో ఒక పెద్ద పాము వచ్చింది. అది అందరిపై బుసలు కొడుతుంది. త్వరగా అందరూ మీ ప్రాణాలు కాపాడుకోండి. అడవిలో ఒక దుష్టపాము వస్తుంది.
అతను వేగంగా బుసలు కొడుతూ అడవిలో అల్లకల్లోలం సృష్టిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న సింబా వీరుకి చాలా కోపమొస్తుంది. సింబా కోపంగా గర్జిస్తూ ఆ పాముని అంతం చేయటానికి బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడే పులి అతన్ని ఆపుతూ ఇలా అంటుంది. మహారాజా, నాకు తెలుసు, ఆ పాము నా కోసమే వచ్చాడు. దుష్టపాము నా కుటుంబాన్ని అంతం చేశాడు. వాడి దగ్గర బోలెడన్ని దుష్ట శక్తులున్నాయి. వాడిని చంపడం అంత సులువైతే కాదు. వాడు నన్ను చంపి వాడి శక్తులను పెంచుకోవాలనుకుంటున్నాడు. నా వల్ల మీరందరూ ఆపదలో పడడం నాకిష్టం లేదు. నేనిక్కడి నుండి వెళ్ళిపోతాను. అసలు వాడు నిన్నెందుకు చంపాలనుకుంటున్నాడు? నేను ఒక రంగు పులిని, చాలా అరుదైన దాన్ని. వాడు నన్ను చంపి వాడి శక్తులను పెంచుకోవాలనుకుంటున్నాడు. ఇలా గనుక జరిగితే అనర్థం జరిగిపోతుంది. చూడు, నువ్వు భయపడకు. ఆ దుష్టపామును చంపటానికి ఏదో ఒక మార్గం తప్పకుండా ఉంటుంది. అప్పటి వరకు వీరు, నువ్వు పులిని ఏదైనా సురక్షితమైన చోటికి తీసుకుని వెళ్ళు. అలాగే అన్నయ్య. గుడ్లగూబ, నువ్వు వీళ్ళిద్దరిపై దృష్టి పెట్టు. నీకు ఏదైనా ఆపద అనిపిస్తే వీళ్లను వెంటనే అప్రమత్తం చెయ్యి. అలాగే మహారాజా. ఇక వీరు పులిని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతాడు. గుడ్లగూబ ఎగురుకుంటూ వాళ్లపైనే దృష్టి పెడతాడు. కొంత దూరం వెళ్ళాక పులి వీరు వైపుకి ఆ పాము రావటం గుడ్లగూబ గమనిస్తాడు. వీరు, ఆ పాము మీ ఇద్దరి వైపే వస్తున్నాడు. వెంటనే మీరు మీ దారిని మార్చుకోండి. పులి, నేను ఆ పాముని ఆపుతాను. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. కాని వీరు కానీ గిని ఏమీ లేదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వీరు మాట విన్న పులి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో పాము వీరుని చూస్తాడు. అతను వీరుని ఆపుతూ ఇలా అంటాడు. అరే ఓ సింహం, చెప్పు, ఆ రంగుగల పులి ఎక్కడ ఉంది? లేదంటే నిన్ను కూడా మిగతా జంతువుల్ని చంపినట్టు చంపేస్తాను. ఇది విన్న వీరుకి చాలా కోపం వస్తుంది. అతను గట్టిగా గర్జిస్తూ ఇలా అంటాడు. అరే ఓ పిరికివాడా, గర్భవతిపై నీ బలాన్ని ప్రదర్శించటం పెద్ద గొప్పేమీ కాదు. నీకు ధైర్యం ఉంటే నాతో పోరాడి చూపించు. ఇది విన్న పాము గట్టిగా నవ్వుతూ అతని దుష్టశక్తుల్ని ఉపయోగించి వీరుని అతని బానిసగా మార్చుకుంటాడు. మహారాజా, చెప్పండి, ఏమిటి మీ ఆజ్ఞ? వెళ్ళి ఆ పులి ఎక్కడ ఉందో వెతికి నా దగ్గరికి తీసుకొనిరా. అలాగే మహారాజా. ఇదంతా అక్కడే చెట్టు పొదల్లో దాక్కున్న పులి చూసి కుంగిపోతూ ఏడుస్తూ ఉంటుంది. వీరుకి పరిస్థితి రావడానికి కారణం నేనే. ఇప్పుడు నేనేం చేయను? చూడు పులి, ఇక్కడ ఉండటం ప్రమాదకరం. మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. గ్రద్ద, నువ్వెంటనే వెళ్ళి సింబాకు జరిగిన విషయం చెప్పు. నా గురించి ఆలోచించొద్దు. వెళ్ళు, వెంటనే వెళ్ళు. గ్రద్ద సింబా దగ్గరికి బయలుదేరుతాడు. కాని దారిలోనే సింబా గ్రద్దకు కనిపిస్తాడు. గ్రద్ద సింబాకు జరిగిన విషయం మొత్తం చెప్తాడు. మరోపక్క పులి ఒక అందమైన బిడ్డకు జన్మనిస్తుంది. మరోపక్క వీరు ఇలా వెతుకుతూ ఉండగా పులి వీరు కంటపడుతుంది. అతను పులిపై దాడి చేయబోతూ ఉండగా అక్కడికి సింబా చేరుకుంటాడు. వీరు, నువ్వు స్పృహలోకి రా. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? మా గురువుగారు పులిని చంపమన్నారు. నేను గురువుగారి ఆజ్ఞను పాటిస్తున్నాను. నేను దీన్ని చంపేస్తాను. ఇలా అని వీరు పులిపై దాడి చేయటానికి ముందుకు వెళుతూ ఉండగా సింబా వీరుని ఆపే ప్రయత్నం చేస్తాడు. కాని వీరు యొక్క బలం ముందు సింబా బలహీనపడతాడు. ఈలోగా అక్కడికి పాము చేరుకుంటాడు. అతడు పులిని చూసి ఎంతగానో ఆనందిస్తాడు. మరోపక్క సింబా గాయాల పాలవ్వటం వల్ల ఏమీ చేయలేకపోతాడు. అకస్మాత్తుగా ఉరుములు మెరుస్తాయి. అందులో నుండి ఒక బంగారు కాంతి సింబాపై పడుతుంది. ఆ కాంతి పడగానే సింబా ఒక అతిపెద్ద సింహంగా మారిపోతాడు. అతనిలోకి బోలెడన్ని శక్తులు వస్తాయి. వీరు కూడా మునుపటిలా మారిపోతాడు. ఇది చూశాక పాము భయపడిపోతాడు. పాము అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కాని సింబా, వీరు అతన్ని ఆపి అతనిపై దాడి చేస్తారు. ఇక ముగ్గురి మధ్య బాగా గొడవ జరుగుతుంది. పాము సింబా శక్తుల ముందు బలహీనపడి చనిపోతాడు. పాము చనిపోయిన వెంటనే సింబా తన అసలు రూపంలోకి మారిపోతాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, ఎవరైతే ఇతరులకి సహాయం చేస్తారో వారికి భగవంతుడు సహాయం తప్పకుండా చేస్తాడు. అమాయకపు ఎలుగుబంటిని మోసం చేసిన నక్క. అనగనగా ఒక అడవిలో నక్క ఒకటి ఉండేది. అది చాలా జిత్తులమారి నక్క. ఒకరోజు ఆహారం కోసం వెతుకుతూ ఉండగా కొంత దూరంలో ఒక ఎలుగుబంటి కనిపిస్తుంది. తన మనసులో ఇలా అనుకుంటుంది. ఈ రోజు ఎలుగుబంటితో ఆహారం తెప్పించుకుంటాను. ఇక నేను వెతుక్కోవాల్సిన అవసరమే లేదు.
అని నక్క అనుకుంటుంది. ఇంతలోనే అక్కడికి ఎలుగుబంటి వస్తుంది. మిత్రమా, ఈ లోకంలో మంచితనం లేదు. ఏ ఒక్కరిలోనూ జాలి దయ కనిపించడం లేదు. ఎందుకు బాధపడుతున్నావు? 2 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాను. తినడానికి ఆహారం కూడా లేదు. నీరసించిపోయాను. ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదు. అయ్యయ్యో, నువ్వేమీ బాధపడకు. నీకు నేనున్నాను కదా, నువ్విక్కడే ఉండు. నీకోసం ఆహారం తీసుకొస్తాను. తొందరగా వెళ్ళు మిత్రమా, చాలా ఆకలిగా ఉంది. అలాగే, ఇప్పుడే వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి ఎలుగుబంటి బయలుదేరుతుంది. కొంత సమయం తర్వాత ఆహారాన్ని తీసుకొని వస్తుంది. ఇదిగో, నీకోసం ఆహారాన్ని తీసుకొచ్చాను. హాయిగా తిను, తొందరలోనే నువ్వు కోలుకుంటావు. నా కోసం ఎంతో కష్టపడి ఆహారం తీసుకొచ్చావు. ఇక నుంచి నువ్వే నాకు నిజమైన స్నేహితుడివి. ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవటం మన బాధ్యత. ముందుగా ఆహారం తిను, మనం తర్వాత మాట్లాడుకుందాం అని అనగానే నక్క చకచక ఎలుగుబంటి తీసుకొచ్చిన ఆహారం తినేసి ఇలా అంటుంది. మిత్రమా, ఇంతకు ముందే ఒక మిత్రుడొచ్చి వెళ్ళాడు. వారం రోజుల పాటు కేవలం కుందేలు మాంసమే తింటే తొందరగా నాకొచ్చిన జబ్బు నయం అవుతుందని చెప్పాడు. కానీ నా కోసం కుందేళ్లను వేటాడి ఎవరు తీసుకొస్తారు? మిత్రమా, నీకోసం నేనున్నాను. నీ జబ్బు నయమయ్యేంత వరకు నువ్వు నా గుహలోనే ఉండు. నీకు రోజు కుందేళ్లను వేటాడి తీసుకొచ్చి ఇస్తాను. వెళ్దాం పదా అంటూ నక్కని తీసుకుని తన గుహ వద్దకు వెళ్తుంది ఎలుగుబంటి. మిత్రమా, ఇదిగో, ఇదే నా విలాసవంతమైన గుహ. ఇక్కడ నువ్వు హాయిగా ఉండొచ్చు. నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను ఇప్పుడే వెళ్ళి కుందేళ్లు తీసుకొస్తాను. నీలాంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం. తొందరగా వెళ్ళి కుందేలును తీసుకొనిరా. చాలా ఆకలిగా ఉంది మిత్రమా. అలాగే మిత్రమా, నువ్వు జాగ్రత్తగా ఇక్కడే ఉండు అంటూ అక్కడి నుంచి ఎలుగుబంటి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత నక్క ఇలా అంటుంది. విలాసవంతమైన గుహ, నచ్చిన ఆహారం తీసుకొచ్చే ఆ మాయకపు ఎలుకబంటి. అదృష్టం అంటే నాదే. ఇక నేను ఇక్కడే ఉండిపోతా. ఇంతలోనే కుందేలుని ఆహారంగా తీసుకుని ఎలుగుబంటి వస్తుంది. ఇక ఆ ఆహారాన్ని నక్క హాయిగా తింటుంది. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత అడవిలో కుందేళ్ల సంఖ్య తగ్గిపోతుంది. ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి సింహం రాజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ సమావేశానికి నక్క కూడా వస్తుంది. మిత్రులారా, మన అడవిలో రోజురోజుకు కుందేళ్ల సంఖ్య తగ్గిపోతుంది. ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. కుందేళ్లను వేటాడుతున్న వారిని కనిపెట్టి చెప్పిన వారికి నేను గొప్ప బహుమతినిస్తాను. అలాగే రాజా అంటూ అక్కడి నుంచి నక్క గుహకి వెళ్ళిపోతుంది. తన మనసులో ఇలా అనుకుంటుంది. రాజుగారిచ్చే గొప్ప బహుమతిని నేనే తీసుకోవాలి. ఆ బహుమతి అందుకుంటే ఈ అడవిలో ఇక నాకు తిరిగే ఉండదు. ఇప్పుడే రాజు వద్దకు వెళ్తాను అంటూ నక్క చకచక రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. రాజా, కుందేళ్లను వేటాడుతున్నది ఎవరో కనిపెట్టాను. కనిపెట్టావా? ఎవరో తొందరగా చెప్పు. ఒక ఎలుగుబంటి కుందేళ్లను మాత్రమే వేటాడి తింటోంది. అందుకే మన అడవిలోని కుందేళ్ల సంఖ్య తగ్గిపోతుంది. ఒక గుహలో ఉంటున్న ఎలుగుబంటి ఇదంతా చేస్తుంది. ఇప్పుడే మీకు చూపిస్తాను, రండి. అంటూ సింహం రాజుకి ఎలుగుబంటి గుహను చూపిస్తుంది నక్క. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సింహం ఆగ్రహంతో ఎలుగుబంటిపై దాడి చేసి చంపేస్తుంది. ఇక ఆ తరువాత నక్కను తన సలహాదారుగా సింహం రాజు నియమించుకుంటాడు. ఇక నుంచి నువ్వు నా సలహాదారుడిగా ఉండాలి. నీ తెలివితేటలతోనే ఎలుగుబంటి దొరికింది. ఇలాగే మన శత్రువుల్ని కనిపెట్టి నువ్వు నాకు చెప్పాలి. అలాగే రాజా అంటూ అక్కడి నుంచి బయలుదేరుతుంది నక్క. కొంత దూరం వెళ్ళిన తర్వాత నక్కకు కుందేలు కనిపిస్తుంది. చాలా ఆకలిగా ఉంది. నన్నెవరూ చూడ్డం లేదు. ఈ కుందేల్ని వేటాడి తినేస్తాను అంటూ కుందేల్ని నక్క వేటాడి తింటూ ఉండగా కోతి చూస్తుంది. వెంటనే కోతి వెళ్ళి సింహం రాజుకి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇంతలోనే ఏమీ తెలియనట్టు నక్క సింహం రాజు దగ్గరికి వస్తుంది. కుందేళ్లను తిన్నది నువ్వే. మాయ మాటలతో నమ్మించి మమ్మల్ని మోసం చేశావు. నన్ను క్షమించండి రాజా. నిజానికి కుందేళ్లను తిన్నది నేనే. కానీ నా స్వార్థం కోసం ఎలుగుబంటిని బలి చేశాను. తప్పు చేసిన వారికి తగిన శిక్ష పడాల్సిందే అంటూ నక్కపై దాడి చేసి చంపేస్తుంది సింహం. ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతేంటంటే, మాయ మాటలతో అమాయకులను మోసం చేస్తే శిక్ష తప్పదు అని.
మనకు సహాయం చేసే వారిని కాపాడుకోవాలని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.